త్రాచు పట్టుపడ్డాడమ్మా. ప్రచండుల వారు ఉరి తీస్తున్నారు. పట్టుబడ్డారా? నల్ల త్రాచు పట్టుబడ్డారా? నా బిడ్డను ఉరి తీస్తారా? ఇది జరగడానికి వీలేదు. ఇది జరగడానికి వీలేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇది జరగడానికి వీలేదు. ఏమిటిది? దారి వదలు. మన్నించండి మహారాణి, మీరు బయటికి పోవడానికి వీల్లేదు. నువ్వెవడవరా నన్ను ఆపడానికి? క్షమించాలి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. నన్ను ఆజ్ఞాపించే మహారాజు వాడేవాడు. నాకేసి చూడొద్దమ్మా. అమ్మా, ఏర్పాట్లు అన్నీ చేశాను. ముహూర్త సమయానికి రాచనగరం మన కైవసం అవుతుంది. వదినా, వదినా, ఇప్పటికి నా మనస్సు శాంతించింది వదిన. ఆ నరహంతకుణ్ణి ఈనాటికి పరిమార్చగలిగాను. ఇదిగో చూడండి, నల్లత్రాచు రూపంలో ఏ మాయాశక్తి ఈ ముసుగును ఆవహించి మనల్ని కలవర పెట్టిందో ఆ శక్తిని రూపుమాపాను. ఇక ఈ ముసుగు నిర్వీర్యమైపోయింది. విన్నాను వదినా, ఇక మిగిలింది బాబు భజరంగని పట్టాభిషేకం మాత్రమే. ఆ ముచ్చట కూడా చూస్తాను కదా నాయన. భజరంగ, చూడు నాయన, ముహూర్తం సమీపించింది. బాబుతో కూడా వెళ్ళండి, వ్యవధి లేదు. చిత్తం ప్రభు. రాండి బాబు, త్వరపడండి. దీన్ని ప్రచండుల వారి గదిలో పెట్టు. నిజం చెప్పు, మహారాణి వారితో ఏమిటా గుసగుసలు? మృత్యుణ్ణి మహారాణి వారితో గుసగుసలేమిటి ప్రభు? నా కళ్ళు కప్పాలని చూస్తున్నావా? చెప్పు, మహారాణి వారు అక్కడికి ఎందుకు వచ్చారు? అది మహారాణి వారికే తెలియాలి ప్రభు. మంచిగా అడిగితే చెప్తావరా? మూర్ఖుడా, పులి నోట్లో తలదూర్చి ఇంకా ఎందుకు ఆ పెనుగులా? బంధించండి. చంపా, కన్న తండ్రి విజయలక్ష్మిని చేపట్టి మహారాజ వైభవంతో ఈ ద్వారంలో అడుగు పెట్టగాని రత్నాల హారతులిచ్చి స్వాగతం చెప్పాలి. మహారాజా ప్రతాప సింహునికి ప్రజలు చేసే జయ జయధ్వానాలు నా చెవులలో మారుమ్రోగాలి. ఎండిపోయిన ఈ కళ్ళల్లో ఆనంద భాష్పాలు మళ్ళీ నిండాలి.
స్నేహితుడు నల్లరాజు కైవల్యంలో నీ కోసం కాచుకునుంటాడు. ఒకే ముహూర్తంలో ఇక్కడ నీకు జనసమాధి, అక్కడ బాబు భజరంగడికి పట్టాభిషేకం. చాణక్య నీతి ప్రదర్శించిన నీ తల్లి చావు నీకొచ్చినంత త్వరగా రానివ్వను. నీ మృత కళేబరంతో కలిపి ఆమెకు సజీవ సమాధిని నిర్మిస్తాను. నిశ్చయలాగే మీరు ప్రభువులు, మహారాజు, ఆజ్ఞాపించవలసింది మీరు, శిరసావహించవలసిన సేవకుడు నేను. నేను తిరిగి వచ్చేలోగా ఈ తలుపు తెరిచావా నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. స్వామి, ఇంత రక్తపాతానికి కారణమైన ఈ రాజమకుటం ఇకనైనా న్యాయ ధర్మాలకు, శాంతి భద్రతలకు చిహ్నంగా చిరకాలం చిరంజీవి తలపై నిలవాలని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి స్వామి. వదినా, పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తోంది. కిరీట పూజ జరగాలి. మహారాణి, మీ అపార ప్రజ్ఞా విశేషానికి నా జోహార్లు. భజరంగని పట్టాభిషేకం ముగియగానే మీ ప్రతిభకు తగిన పారితోషికాన్ని సమర్పించుకుంటాను. అమూల్యమైన కానుక, మీ ప్రాణానికి ప్రాణమైన ప్రతాపుని మృతికలే వరం. నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఈ తలుపు తెరవడానికి వెళ్ళలేదు. జాగ్రత్త. పట్టాభిషేకం ముహూర్తము సమీపిస్తోంది. వ్యవధి లేదు. వెంటనే బయలుదేరి వెళ్ళాలి.
నీటి నీటి ప్రదర్శించిన నీ తల్లి చావు నీకొచ్చినంత త్వరగా రానివ్వ. నీ మృత కళేవరంతో కలిపి ఆమెకు సజీవ సమాధిని నిర్మిస్తాం. బాబు భజరంగ సింహుడు మహారాజు కాబోతున్నాడు. ఈ శుభ సమయంలో దారుణ హత్యలకు గురి అయిన పూజ్యపాదులు అన్నగారిని పుత్ర సమానుడు పసివాడు ప్రతాపసింహులను స్మరించి కన్నీరు కార్చకుండా ఉండదు చిరదిస్తారని నా పూర్ణ విశ్వాసం. ఒకే ముహూర్తంలో ఇక్కడ నీకు జనసమాధి, అక్కడ బాబు భజరంగడికి పట్టాస్తే. ఈ పట్టాభిషేకం జరగడానికి వీల్లేదు. ఈ పట్టాభిషేకం జరగడానికి వీల్లేదు. చెప్పు, నా ప్రతాపుడు ఎక్కడున్నాడు? నా బిడ్డ ఏం చేశావు? చెప్పు, మాట్లాడు. ఏమిటి వెర్రి ప్రశ్న వదిన? ప్రతాపుడు మనకు దూరమైన సంగతి మీకు తెలియదా? ఈ సభాసదులకు తెలియదా? పాప భర్తృశోకానికి పుత్రశోకం తోడై మహారాణి వారికి మతి భ్రమించింది. పాపి, చండాలుడా, మహాజనులారా, గాంధార ప్రజలారా, ఈ హంతకుని మాటలు నమ్మకండి. మీ మహారాజు నా కన్న బిడ్డ ఈ కసాయి చేత చిక్కి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. లెండి, ఈ రాక్షసుని బారి నుండి మీ మహారాజును రక్షించుకోండి. ఒకనాడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి మీ మనలను అందుకున్న మహారాణి ఈనాడు మీ ముందు ముకుళిత హస్తాలతో నిలిచి పుత్రభిక్షకై ప్రాధేయపడుతూ ఉంది. ఒక తల్లి తన కొడుకు కోసం ఇంతగా దురపిల్లుతూ ఉంటే కరిగి కన్నీరు కార్చే జాలి గుండె ఒక్కటైనా లేదా? మీరింక అంతఃపురానికి దయచేయాలి. ఈ మహోత్సవానికి అంతరాయం కలిగించడం భావ్యం కాదు మహారాణి. కాదు నాయన, నేనిప్పుడు మహారాణిని కాదు, ఒక దిక్కుమాలిన తల్లిని. ప్రచండ, ఈ రాజమకుటాన్ని, ఈ సింహాసనాన్ని, రాజవైభవాన్ని నీవు నీ కొడుకు అనుభవించండి. మాకివేమీ అక్కర్లేదు. నేను ప్రతాపుడు ఎక్కడికైనా దూరదేశానికి పోయి బ్రతుకుతాం. ఇదే నా కడసారి కోరిక. నా బిడ్డ నాకు దక్కించు నాయన, నా బిడ్డ నాకు దక్కించు. చూడండి, చచ్చిన ప్రతాపుని తెచ్చి ఇవ్వాలట. నాకంత శక్తి ఉంటే ప్రతాపునేమిటి, ధర్మస్వరూపులైన అన్నగారినే తీసుకొచ్చి ఈ సింహాసనం అధిష్ఠింపజేసేవాడిని. మరణించిన వారిని తిరిగి తేగల మహానుభావులు ఈ సభలో ఎవరైనా ఉన్నారా?
నిండు సభలో ఈ విధంగా ప్రవర్తించడం పూజ్యులైన అన్నగారి గౌరవానికి మన వంశ మర్యాదకు తీరని కళంకం. వంశ మర్యాద వంశ మర్యాద రాజ్యకాంక్షకు దాసుడవై మీ అన్నగారి నిండు ప్రాణాలను పలికొన్న నాడు ఎక్కడికి పోయింది వంశ మర్యాద? ఈ హత్యా నేరాన్ని నిరపరాధులైన రాజభక్తులపై మోపి వారిని మట్టుబెట్టిన నాడు ఏమైంది వంశ మర్యాద? నీ దారుణ హింసాకాండనంతా ఏ పాపం ఎరుగని ప్రతాపుని పేరు జరిపించి అన్యాయంగా అతని మీద ప్రజల్లో విద్వేషాన్ని రగించినప్పుడు ఎక్కడికి పోయింది వంశ మర్యాద? పవిత్ర రాజవంశాన్ని పాప పంకిలలో ఉంచిన చండాలుడు, ద్రోహి, హంతకుడు. ఆపుని పోరాపాలు వినమల ఈ మతిమాలిన మహారాణిని తీసుకెళ్లి అంతఃపురంలో బంధించు. ఆగు! ఈ లోకంలో ధర్మం అనుమాత్రమైనా మిగిలి ఉంటే నన్ను ఈ సభలో నుంచి ఎవరూ కదలపోయారు. పిరికి బంద! ఆ పిచ్చిదాని వగుడిని వెతుకుతున్నావా? ఎవరైనా మహారాణిని సమీపించారా? అదే గతి. ఇంకా చూస్తారే ఆ ద్రోహిని పట్టి బంధించండి. మూర్ఖుడా, ఇక నీ ఆదర్శం రాసనగరంతా నా అధీనం. నీ పాపం పండింది, నీ ఆయువు తీరింది. ఇక నిన్ను రక్షించడానికి ఆ బ్రహ్మకైన తరం కాదు. ఈ ప్రజా సమక్షంలో నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన ధర్మదూత. ధర్మదూతట నిద్రిస్తున్న మహారాజును నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ నీచుడు ధర్మదూతట. పిరికి పంద, మహావీరుల వంశంలో జన్మించావు. నాకు పినతండ్రి. సత్యం ముందైనా వీరుడు అనిపించుకుని వంశగౌరవం నిలబెట్టు.
ఇన్నాళ్లకు నీ ఆశీర్వాద బలంతో నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోగలిగాను. నాయనా ప్రతాప్, అమ్మా, ఇదంతా మీ తండ్రి గారి ఆశీర్వాద బలం. ప్రమీల, నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక నీ ప్రతిజ్ఞనే మిగిలింది. ప్రభు, ఈ దాసి అపచారాన్ని మన్నించండి. అన్నను కోల్పోయిన ఆవేశంలో నన్ను తరింపవచ్చిన దైవాన్ని తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించండి. లేదండి, నా కుమారుడికి విజయలక్ష్మిని ప్రసాదించిన భాగ్యలక్ష్మి. అమ్మా, అరుగు నా వీర సోదరుడు. ఈ అఖండ విజయయాత్రలో నాకు అండదండగా నిలిచిన ప్రాణమిత్రుడు. మీరందరూ చేసిన మహోపకారానికి ఈ దేశం, రాజవంశం ఎంతైనా రుణపడి ఉన్నాయి. మహారాణి, మీకు దండం పెడతాను. అమ్మమ్మమ్మ, ఎంత మాట సెలవిచ్చారు. మహారాజు ఇన్నాళ్ళు మాలో ఒక్కడికి అమ్మసడమే మహాభాగ్యమని ఎంచుకున్నావు తల్లి. శంభు, చిత్త, ఎన్నటికైనా ఈ మహారాజు మీలో ఒకడిగానే ఉంటాడు. తమ్ముడు బజరంగ బాబు, ఏ బాబు, అన్నయ్య, అన్నయ్య, నీ తండ్రిని నీకు తెచ్చివ్వలేను నాయన. కానీ ఇక నుంచి నీకు నాకు తల్లైనా తండ్రి అయినా ఇదిగో. బాబు, అమ్మా, అమ్మా, అమ్మా. కోరుకోనాయన. అమ్మా, నేను మా నాన్న దగ్గరికి వెళ్తానమ్మా. అలా అనకు బాబు. విధి వ్రాత తప్పించడం ఎవరి తరం? బజరంగ, నాకు ప్రతాప్ ఒకటి, నువ్వు ఒకటి కాదు నాయన. ఇద్దరు నా బిడ్డలే.